నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్. కలెక్టర్ హోదా అంటే జిల్లా కలెక్టర్. ఎస్, బాధ్యతాయుతమైన గౌరవప్రదమైన ఉద్యోగం అంటే జిల్లా కలెక్టరే కదా. మరి ఈ జిల్లా కలెక్టర్కి ప్రత్యేకించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఉండే హోదా, గౌరవం, బాధ్యత ఎలా ఉంటాయో మనకు తెలిసిన విషయాలే. అందుకే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు కలెక్టర్ కావాలని, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వంటి గొప్ప గొప్ప ఆఫీసర్స్ కావాలి అని కలలు కంటూ ఉంటారు. ఒక ఉత్తమ విద్యార్థి జీవితంలో ఇంతటి గొప్ప హోదాని దక్కించుకోవడం నిజంగా ఒక సవాల్ లాంటిదని చెప్పాలి. అందుకు ఎంతో కృషి, పట్టుదల, కార్యదక్షత అవసరం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉంటుందో మనకు తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా 3 దశల్లో పబ్లిక్ సర్వీస్ పరీక్ష విధానం ఉంటుంది. మరి ఈ పరీక్షల్లో విజయం సాధించడం అంటే ఇంకా జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకోవడమే. అంతేకాదు, ఎంతో మందికి ఆదర్శప్రాయులు కూడా అవుతారు. ఇటువంటి పరీక్షల్లో విజయం సాధించి గొప్ప ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని విద్యార్థులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా శిక్షణలు కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ విద్యారంగంలో 42 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం కలిగిన కేఎల్ విద్యా సంస్థ విద్యార్థుల ఆశయాలను, కలలను నెరవేర్చే దిశగా డిగ్రీతో పాటుగా ఐఏఎస్ ఓరియంటేషన్ కూడా అందిస్తోంది. ఒక్క పబ్లిక్ సర్వీస్ పరీక్షలకే కాకుండా అనేక రకాలైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయుక్తమయ్యే విధంగా శిక్షణను కేఎల్ యూనివర్సిటీ అందిస్తోంది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత, శిక్షణ అంశాల గురించి కేఎల్ యూనివర్సిటీ BA ఐఏఎస్ విభాగం ఆచార్యులు పృథ్వీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పృథ్వీ గారు, BA కోర్సుతో పాటు ఐఏఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైన సర్వీస్ పరీక్షల కోసం కూడా శిక్షణ ఇచ్చే విధంగా కేఎల్ యూనివర్సిటీలో కోర్సులు అందిస్తున్నారు కదా. ఈ కోర్సు ప్రత్యేకతల గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా BA ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు మేడం. దాని ప్యారలల్గా UPSC ఐఏఎస్ ఓరియంటేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా కోచింగ్ ఇస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా కేఎల్ ఐఏఎస్ అకాడమీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు 2016లో. దీని విశేషత్వం ఏదంటే, ఇన్ 2016 ఎగ్జామ్ కాంపిటేటివ్గా ఉంది. సో దాని ప్రకారంగా ఒక BA కోర్స్ని ఓరియంటేషన్ ఎలా ఉండాలి, ఎంత కాంపిటేటివ్గా ఉండాలి అనేది ప్రిపరేషన్లో ఏదైతే కావాలో దాన్ని అకాడమిక్స్లో పెట్టించారు. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ మేడం. అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇట్లాంటి కోర్సులకి ప్రిపేర్ అవ్వాలంటే స్టూడెంట్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కువగా శిక్షణ తీసుకుంటూ ఉంటారు కదా. మరి కేఎల్ యూనివర్సిటీలో శిక్షణ అనేది వాటికి ఎలాంటి భిన్నంగా ఉంటుందని అనుకోవచ్చు? UPSC ఎగ్జామ్ రాయాలంటే యూ షుడ్ బి ఆఫ్ 21 ఇయర్స్. 21 ఇయర్స్ అయ్యి మినిమం ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి మేడం. దెన్ ప్రాసెస్ వచ్చి కోచింగ్ తీసుకొని ఢిల్లీ, హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి, బెంగళూరు ప్లేసెస్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకొని 2-3 ఇయర్స్ వితౌట్, యూజువలీ ఎలా ఉంటుందంటే ఫౌండేషన్స్ ఏది లేకుండా ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యి, ఇంజనీరింగ్ మెడికల్ పాస్ అయ్యి కోచింగ్ తీసుకొని కొత్తగా ప్రిపరేషన్ చేయాలి అనే ఉంటుంది మేడం. సో కేఎల్ ఐఏఎస్ అకాడమీ ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇట్ ఈస్ ఆఫ్ మోర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లోనే మనము గ్రాడ్యుయేషన్లోనే ఆ 3 ఇయర్స్ ప్రిపరేషన్ ఏముంటుందో 1500 అవర్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ మనం కోచింగ్ ఇస్తాం మేడం. సో డైలీ 5 అవర్స్ కోచింగ్ అనేది అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ 5 అవర్స్ కోచింగ్ క్లాసెస్ అండ్ 4 అవర్స్ ఆఫ్ అకాడమిక్స్ క్లాసెస్ ఉంటుంది. సో దీని ద్వారా ఒక స్టూడెంట్కి 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఎన్రోల్ అయ్యి ఇది 3 ఇయర్స్ కోర్స్ ప్లస్ 3 ఇయర్స్ కోర్స్లోనే మన కోచింగ్ కూడా అయిపోతుంది. బై ద టైమ్ ద స్టూడెంట్ రీచెస్ 21 ఇయర్స్కి, సో హీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఆల్సో హిస్ ప్రిపరేషన్ విల్ ఆల్సో బీ డన్. సో ఇన్ అ వే మన కేఎల్ యూనివర్సిటీ అలాంటి మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. పృథ్వీ గారు, సాధారణంగా డిగ్రీ అయిపోయిన తరువాత స్టూడెంట్స్ ఇలాంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీతో పాటుగానే ఐఏఎస్ ఇట్లాంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపరేషన్ అయిపోతుంది. వెంటనే వాళ్ళ ఎగ్జామ్స్కి అటెండ్ అయిపోయే విధంగా స్టూడెంట్స్ సిద్ధంగా ఉంటారని అంటున్నారు. మరి ఎలా సాగుతుంది శిక్షణ అనేది?
అంటే స్టడీ అవర్స్ ఎంతవరకు ఉంటాయి, డిగ్రీలో సబ్జెక్ట్స్కి సంబంధించి ఎంత సమయం కేటాయిస్తారు, దీనికి సంబంధించి ఎక్స్ట్రా అవర్స్ ఏదైనా కంటిన్యూ చేస్తారా పిల్లలకి? ఖచ్చితంగా మేడం. మన ప్రిపరేషన్ స్ట్రాటజీ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చాలా రిగరస్గా ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ మనం 3 years ఆఫ్ ఏం ప్రిపరేషన్ ఉంటుందో 1500 hours ఎవ్రీ ఇయర్, అంటే 5 hours ఇంటూ 30 days ఇంటూ ఎగ్జాక్ట్లీ 1 year, 1500+ అవర్ క్లాస్ రూమ్ అవర్స్ మనకి ఓరియంటేషన్ ఉంటుంది. అది కాకుండా డైలీ కరెంట్ అఫైర్స్, మాక్ టెస్ట్, న్యూస్ పేపర్ అనాలిసిస్, ఇలాంటి ఇంటెన్సివ్ వర్క్ మన షెడ్యూల్లో ఉంటుంది. అది కాకుండా వీ హ్యావ్ అదర్ యాక్టివిటీస్ లైక్ క్విజ్ కాంపిటీషన్, ఎలోకేషన్, తర్వాత డిబేట్ కాంపిటీషన్, మాక్ పార్లమెంట్ సెషన్స్, ఇలాంటి చాలా ఇంటెన్సివ్ ఓవరాల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా చాలా కేఎల్ ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. శిక్షణకు సంబంధించి ఎట్లా ఉంటుంది, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది కేఎల్ యూనివర్సిటీలో? డిగ్రీ చదువుతూనే ఈ ప్రత్యేకమైన కోర్సులు కూడా తర్ఫీదు పొందుతూ ఉన్న సమయంలో ఆ సమయాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు? యూజువల్లీ అకాడమిక్స్ క్లాసెస్ ఉంటాయి మేడం, తర్వాత సివిల్స్ క్లాసెస్ ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే మన కరికులమే ఇట్ ఈస్ యాజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సిలబస్. సో ఆ సిలబస్లో ఏం కాంటెంట్ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి. ఆ ఇండియన్ హిస్టరీ అకాడమిక్స్ క్లాస్ ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ అవర్ వచ్చే సివిల్స్ కోచింగ్ హిస్టరీ క్లాసెస్ ఉంటాయి. సో అకాడమిక్స్ పరంగా కూడా దే ఆర్ గెటింగ్ వెరీ స్ట్రాంగ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. తర్వాత కరెంట్ అఫైర్స్, హిస్టరీ రిలేటెడ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా నెక్స్ట్ అవర్ సివిల్స్ క్లాస్లోనే అయిపోతుంది. సో 1 అకాడమిక్ క్లాస్, 1 యూపీఎస్సీ సివిల్స్ క్లాస్. సో ఇలా ఆల్టర్నేట్గా పెట్టుకొని వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ 9 to 5 రిగరస్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలంటే ఒక నార్మల్ యావరేజ్ స్టూడెంట్ వీటికి చదవగలడా, లేకపోతే మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే ఇట్లాంటి కోర్సులు ఎంచుకోవాలంటారా? కేఎల్ యూనివర్సిటీ ఎలా ప్రిఫర్ చేస్తుంది? కేఎల్ యూనివర్సిటీ మినిమం ఎలిజిబిలిటీ ఫర్ దిస్ కోర్స్ వచ్చి 55% మేడం. సో ఆ 55% ఇంటర్మీడియట్లో స్కోర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అడ్మిషన్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ ఈజ్ విత్ ది ఫార్మల్ ఇంటర్వ్యూ పేరెంట్స్ ముందు ఉంటారు. సో అంటే ఆ స్టూడెంట్ ఈజ్ ఈ సెన్సిబుల్ అండ్ డస్ హీ హ్యావ్ ది విజన్ అండ్ మిషన్ ఫర్ ది పబ్లిక్ సర్వీస్ మోటో అనేది ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ ఇంట్రాక్షన్ అవుతుంది. సో దే కెన్ కమ్ అండ్ ఎన్రోల్ ఇన్ అవర్ కేఎల్ ఐఏఎస్ అకాడమీ. సో 55% ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. అంటే కౌన్సిలింగ్ లాంటిది కూడా ఏదైనా ఇస్తారా అండి స్టూడెంట్స్కి? అంటే వీళ్ళు ఈ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారా, వీళ్ళు దానికి సెట్ అవుతారా లేదా అనేది కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకుంటారా? ఎట్లా తెలుసుకుంటారు? ఓన్లీ పర్సంటేజే సరిపోతుందా? లేదు మేడం, పర్సంటేజ్ అన్నది ఒక ఎలిజిబిలిటీ మేడం. దాని తర్వాత ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఉంది మేడం. లైక్ యాజ్ యూ హ్యావ్ ఐఐటి జేడబ్ల్యూ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూ హ్యావ్ మ్యాట్, క్యాట్, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. దాని ఈక్వలెంట్గా మన కేఎల్లోనే ఒక కొత్తగా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రాసెస్. మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యే ముందు దే హ్యావ్ టు టేక్ అ ఫార్మల్ టెస్ట్ మేడం. సో దాని ద్వారా మనకు తెలుస్తుంది ఒక స్టూడెంట్ ఎంత యాప్టిట్యూడ్ ఉంది ఒక ఐఏఎస్ అకాడమీకి రావాలనేది కూడా ఒక ఇది ఉంది. కేఎల్ పెట్టే ఆ ఫార్మల్ టెస్ట్లో పాస్ అయినట్లయితేనే ఆ విద్యార్థిని ఈ ప్రత్యేక కోర్సులకి తీసుకుంటారు. నాట్ ఓన్లీ దట్, అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి తక్కువ మార్క్స్ తీసుకుంటే ఆ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి అవకాశం కూడా ఇస్తాం. బిఏ డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే అవి కాంపిటేటివ్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయండి? ఒక బిఏ కోర్సులో యూజువల్లీ వచ్చి హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చి హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని సబ్జెక్ట్స్ ఉన్నాయి మేడం. ఆ తర్వాత తెలుగు లిటరేచర్ అన్న కూడా స్పెషలైజేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి బిఏ విత్
ది హానర్స్ ఆఫ్ geography or history or economics or public administration or Telugu literature అనే డిగ్రీ దే విల్ బి అవార్డెడ్ ఒక గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ మేడం, ద కాన్సెప్ట్ ఆఫ్ ది సిలబస్ ఈజ్ డిఫైన్డ్ విత్ ది BA మేడం. మీరు ఇందాక చెప్పారు ఒక BA క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి లింక్డ్ అప్గా నెక్స్ట్ ఆ కోర్సుకు సంబంధించిన క్లాసెస్ కూడా అటెండ్ అవుతారు స్టూడెంట్స్ అని చెప్పి. మరి ఓన్లీ అక్కడ రెసిడెంట్గా హాస్టల్స్లో ఉండే వాళ్ళకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందా, లేక డే స్కాలర్స్ కూడా ఇస్తున్నారా? అంటే ఎక్స్ట్రా అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా యూనివర్సిటీలో? అలా ఏం లేదు మేడం. అంటే ఇట్ ఈస్ క్లాసెస్ వచ్చి 9 to 5 ఉంటుంది. అది కాకుండా డ్యూరింగ్ ద వీకెండ్స్ సోషల్ అవేర్నెస్ వీక్ ఉంటుంది. అండ్ ఎవ్రీ సెమిస్టర్ ఎడ్యుకేషనల్ టూర్స్ ఉంటాయి మేడం. ఎడ్యుకేషనల్ టూర్ బేస్డ్ ఆన్ ది సోషల్ ఇష్యూస్, మన సామాజికలో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, విలేజ్ విజిట్ కానీ, ఒక పార్లమెంట్ విజిట్ కానీ, తర్వాత లెజిస్లేటివ్ హౌస్ విజిట్, ఇక్కడ మన అమరావతి సెక్రటరేట్లో వర్క్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది సెమిస్టర్లో ఒక టూర్ కూడా ఉంటుంది. అది కాకుండా మన 9 to 5 అనే కరికులంలోనే మనం చాలా ఎక్స్టెన్సివ్గా డిజైన్ చేసాం మేడం. సివిల్స్ ప్రిపరేషన్, అకాడమిక్స్ అనేది ప్యారలల్లీ నడవాలని. సో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది అనేదా ఉద్దేశం? అవును మేడం. ఎందుకంటే ఆఫ్టర్ ఇది ప్రిపరేషన్ వర్క్ ఎంత మేడం, దాని తర్వాత వాళ్ళు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు అనేది ఒక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. దే ఆర్ ప్రిపేరింగ్ బికాస్ టు సర్వ్ పీపుల్ మేడం. సో ఆ సర్వీస్ చేయాలంటే ఆ ఆర్గనైజేషన్, మన గవర్నమెంట్ ఎలా నడుస్తూ ఉంది, వాట్ ఆర్ ది సోషల్ ఇష్యూస్ అనేది, సోషల్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అనేది అడ్రస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఫీల్డ్ విజిట్ కానీ, విలేజ్ విజిట్ కానీ, ఇప్పుడు గ్రామ సభ అవుతుంది, ఆ గ్రామ సభలో గ్రామ పంచాయతీ ఎలా వర్క్ అవుతుందనే ఒక గ్రౌండ్ రియాలిటీ తెలియకపోతే మన థియరీగానే ఉండిపోతుంది, ప్రాక్టికల్గానే ఉండిపోతుంది మేడం. సో టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్, సో మన కరికులం ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ అ వే మనకి అది చాలా ఉపయోగపడుతుంది మేడం. రైట్ అండి. అయితే ఈ కోర్సు కేఎల్ యూనివర్సిటీలో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే BA డిగ్రీతో పాటు ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కలిపి శిక్షణ ఇవ్వడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది కేఎల్ యూనివర్సిటీలో? 2016లో స్టార్ట్ చేశారు మేడం. ఇది BA విత్ సివిల్స్ ఓరియంటేషన్ అని స్టార్ట్ చేశారు. అంటే ఒక బ్యాచ్ పాస్ అవుట్ అయిపోయింది అంతేనా? 2 బ్యాచ్ పాస్ అవుట్ అయింది. ఇప్పటి వరకు 2 బ్యాచెస్. ఎలా ఉందండి రిజల్ట్? ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మేడం. హార్డ్ వర్క్ కన్సిస్టెంట్గా ఉండి, ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. యు ఆర్ నాట్ రైటింగ్, అంటే ఇది యూనివర్సిటీ ఎగ్జామ్ కాదు మేడం వెంటనే రిజల్ట్ వచ్చేదానికి. అండ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూ ఆర్ కాంపిటింగ్ విత్ 10 lakh పీపుల్ ఆల్ ఓవర్ ఇండియాతో కాంపిట్ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే రిజల్ట్స్ ఆర్ స్టిల్ ఆన్ ప్రోగ్రెస్, బికాజ్ ఇప్పుడు పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ కూడా టచ్లో ఉన్నారు. దే ఆర్ గెటింగ్ ఇన్ కాంటాక్ట్ అండ్ టేకింగ్ ది గైడెన్స్ అండ్ దే ఆర్ బీయింగ్ మెంటర్డ్ టు ప్రిపేర్ ఫర్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతానికి 2 batches పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ దాంట్లో 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. తర్వాత బ్యాంకింగ్ అని వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేశారు మేడం. అంటే 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్కి కేఎల్ యూనివర్సిటీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఇంకా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్న స్టూడెంట్స్కి ఏం చేస్తుంది యూనివర్సిటీ? ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీ పాస్ అవుట్ స్టూడెంట్స్కి స్టిల్ వి మెంటర్ మేడం. ఇప్పుడు ఒక స్టూడెంట్ పాస్అవుట్ అయిపోతే ఇట్ ఈస్ వేరే IAS అకాడమీలో, కమర్షియల్ దాంట్లో ఎలా ఉంటుందంటే ఫీజు కట్టి క్లాస్ అటెండ్ అయ్యారు, ఆ బ్యాచ్కి అయిపోతుంది. సో అక్కడ ఫ్యాకల్టీ టు స్టూడెంట్ ఇంట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో మన కేఎల్ IAS అకాడమీలో ప్రత్యేకంగా ఒక కాన్సెప్ట్ ఏదంటే వీల్ బీ ఇన్ టచ్ అండ్ దే క్యాన్ యాక్సెస్ క్లాసెస్ with very minimal amount. Also it would be free of cost based upon their socio-economic status madam. ఓకే పృథ్వీ గారు, అయితే ఇలాంటి కోర్సులకి శిక్షణ ఇవ్వాలంటే చాలా అత్యుత్తమ స్థాయిలో ఉన్న ఫ్యాకల్టీ అవసరం కదా, మరి ఎట్లాంటి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటుంది యూనివర్సిటీ? యూనివర్సిటీ వచ్చి
ఇప్పుడు యూజువల్లీ ఏమవుతుందంటే మేడం, మార్కెట్లో ఒక కాంపిటేటివ్ ప్రిపరేషన్ కి ఇట్ రిక్వైర్స్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్ మేడం. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ ది ఆన్సర్స్. ఎలా మనం ఒక క్వశ్చన్కి ఎలా ఆన్సర్ ఇస్తే ఆ థాట్ ఆఫ్ క్లారిటీ, సెన్స్ ఆఫ్ సెన్సిటివిటీ ఆఫ్ ది ఇష్యూ. ఇప్పుడు పేదరిక పావర్టీ గురించి మాట్లాడినప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఉమెన్ ఆల్సో అలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ఉంటుంది. సో అప్పుడు మనం ఐడియాలజీ కాకుండా అక్కడ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడితే చాలా ఒక మంచి అప్రోచ్ వస్తుంది. ఇలాంటి మెచ్యూరిటీ ఉండే ఫ్యాకల్టీని సెలెక్ట్ చేస్తారు ఒకటి. అది కాకుండా దిస్ ఈజ్ విత్ ది ఫిలాసఫీ ఆర్ ఐడియాలజీ ఆఫ్ ఫ్యాకల్టీ. Then the faculty is recruited on the basis of the subject knowledge. ఇప్పుడు ఉండే ఫ్యాకల్టీస్ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ PhD ఉన్నాయి మేడం. సో దే ఆర్ నాట్ జస్ట్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనర్, బట్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ PhD ఇన్ ది రిలవెంట్ సబ్జెక్ట్స్. సో ఒక PhD డాక్టరేట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మూలంగా చెప్తున్నారంటే ఇట్ హ్యాస్ వెరీ ఇన్-డెప్త్ నాలెడ్జ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అండ్ దే ఆర్ హెల్పింగ్ ది స్టూడెంట్. డిగ్రీకి బోధించే వాళ్ళకి కూడా PhD కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీనే ఉంటారండి, లేదా రెండు సెపరేట్ ఉంటాయా? రెండు ఇంటర్ కనెక్టెడ్ మేడం, అండ్ ఆల్సో ఇంటర్ రిలేటెడ్. అకాడమిక్స్ అయితే PhD మ్యాండేటరీ మేడం. తర్వాత సివిల్స్లో చెప్పే వాళ్ళు అయితే ఆల్రెడీ 2 times మెయిన్స్ రాశారు, ఒకరు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సో ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది మేడం సెలెక్షన్ ఫ్యాకల్టీకి. సో ఒక స్టూడెంట్ కానీ తర్వాత ఒక పేరెంట్స్ కానీ దే హ్యావ్ టు వరీ చేసే అంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే దే ఆర్ అట్ ది బెస్ట్ హ్యాండ్స్. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఒక అకాడమిక్స్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కార్పొరేట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకి ఈ BA IAS ఓరియంటేషన్ కోర్సులు ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? కాంపిటీషన్ మేక్స్ ఎక్స్ప్లోర్ న్యూ వెంచర్స్. అది ఇంగ్లీష్లో చెప్తారు కదా మేడం, నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అలాగే ఒక BA అనేది ఒక తక్కువగా చూడకుండా, అండ్ ఇట్ ఈస్ అ మోస్ట్ క్వింట్ ఎసెన్షియల్. అంటే ఒక బేసిక్ ఎలిజిబిలిటీ. UPSC ఒక ఎగ్జామ్ ఎలిజిబిలిటీ వచ్చి ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్, అండ్ 21 years అయి ఉండాలి మేడం. సో ఒక BAతోనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ద్వారానే ఒక BA సిలబస్ని మార్చుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ని మనం BA దాంట్లోనే వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇన్. తర్వాత దాని రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 3 ఏళ్ల కోర్స్ యొక్క డిజైన్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, స్టూడెంట్స్కి ఇచ్చేది, అట్లాగే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉంటాయో ఒకసారి వివరిస్తారా పృథ్వీ గారు? యూజువల్లీ ఒక స్టూడెంట్ది డే ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందంటే 9 to 5 రెగ్యులర్ క్లాసెస్ విత్ అకాడమిక్ అండ్ సివిల్స్ కోచింగ్ ఉంటుంది. 5 hours సివిల్స్ కోచింగ్ ఉంటుంది, 4 hours అకాడమిక్స్ క్లాసెస్ ఉంటుంది మేడం. సో అది కాకుండా వీ హ్యావ్ NSS, నేషనల్ సోషల్ సర్వీస్, తర్వాత NCC ఉంది. వీ హ్యావ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అండ్ మంత్లీ వన్స్ సోషల్ అవేర్నెస్ వీక్ అని ఉంటుంది. సో సోషల్ ప్రాబ్లమ్స్ గురించి ఏదైనా డిస్కషన్, డిబేట్, తర్వాత ఎలోక్యూషన్, గ్రూప్ డిస్కషన్స్, ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి మేడం. తర్వాత ఎవ్రీ సెమిస్టర్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎవ్రీ సెమిస్టర్ మనకి స్టడీ టూర్, సోషల్ అవేర్నెస్ అంటే సోషల్ ఇష్యూస్ ఏదేది ఉన్నాయో అదని తెలుసుకునేదానికి టూర్ కూడా చేస్తాం మేడం. అది కాకుండా వీ హ్యావ్ ది ఎక్స్ట్రా కరిక్యులర్. ఆల్రెడీ స్టూడెంట్స్ స్పోర్ట్స్లో కాంపీట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో అన్ యాడెడ్ అడ్వాంటేజ్ మేడం. BA IAS ఓరియంటేషన్ కోర్సుకి విద్యార్థులు ఏ రకంగా సిద్ధం కావాల్సి ఉంటుంది, అలాగే ఈ కోర్స్ అనంతరం పోటీ పరీక్షలకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? వెరీ ఫేమస్, అగైన్ ఐ వాంట్ టు కోట్ మేడం, విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్ అనే కాన్సెప్ట్ కానీ ఒక కోట్ కానీ నేను ఫాలో అవుతాను మేడం.
అండ్ ఈవెన్ ఐ కన్వే ది సేమ్ మెసేజ్ టు ది ప్రేక్షకులు అందరికీ. ఎగ్జామ్ అనేది జస్ట్ క్లియర్ అనేది కాదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనం ఏం నేర్చుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఒక ఎగ్జామ్లో మనం ఫెయిల్ అవ్వచ్చు, జీవితంలో కాదు మేడం. సో దట్ ఈస్ విత్ ది సివిల్స్ ప్రిపరేషన్. అయితే ఫైనల్గా అసలు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? కేఎల్ అడ్మిషన్ ప్రాసెస్ అలాగే అందరికీ కూడా అందుబాటులోనే ఉంటుందా? ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చా? ఎక్స్పెన్సివ్ అనేది లైఫ్లో ఏదైనా కావాలంటే కొంచెం మనకు కష్టపడాలి మేడం. అండ్ అగైన్ సేయింగ్ దెర్ ఆర్ నో ఫ్రీ లంచెస్. అంటే ఫ్రీగా ఇచ్చిన అదైతే విలువ ఉండదు మేడం. కొంచెం దానికి ఫీజ్ పే చేసి దానికి ఓకే అక్కడ ఫీజ్ పే చేస్తున్నా హ్యావ్ టు రికవర్ ఆర్ యూనో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో వస్తే సో దట్ వుడ్ సఫిక్స్ ది ఫీజ్ పేడ్ మేడం. కేఎల్ యూనివర్సిటీలోని ఫీజుల్ని ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఎఫోర్డ్ చేయగలడా? ఖచ్చితంగా మేడం. ఆ స్టూడెంట్ కెన్ ఎర్న్ 10,000 rupees స్కాలర్షిప్ ఫ్రమ్ హిజ్ ఓన్ హార్డ్ వర్క్ యాజ్ వెల్ as interest towards the studies. Scholarship, we provide scholarship a student who's scoring 80% above. We are providing them scholarship also. So ఇలాంటి ఆపర్చునిటీ చాలా ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా అఫోర్డ్ చేయలేరు అని ఒక ఇది పాసిబిలిటీ అయితే చాలా తక్కువ మేడం. దే క్యాన్ అఫోర్డ్ బికాస్ దే ఆర్ ఇట్ ఈస్ గెట్టింగ్ ది వర్త్ ఆఫ్ ది ఫీజ్ మేడం. యాక్చువల్లీ మోర్ దెన్ ది ఫీజ్ అలా చెప్పాలంటే. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.